లోబడి ఉన్నారు మనల్ని కరుణించడానికి. లేఖనాల్లో కొన్ని సందర్భాల్ని ఆ యొక్క దృక్పథంలో నుంచి మనం చూసి ప్రభుని ఆరాధన చేయడానికి ముందుకు వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అది ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేసాగను. పిల్లరా, ఆయన ఆమె చెంతను నిలువబడి, ఆయన మిమ్మల్ని కరుణింపవలని నిలువబడి ఉన్నాడు అన్న మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు అనారోగ్యం దగ్గర ఎవరూ లేరేమో అని అనిపిస్తుంది. కానీ జ్ఞాపకం చేసుకుందాం, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె చెంతను అన్న మాట, ఆమె చెంతను నిలువబడి మన పక్షాన మన దగ్గర నిలిచి ఉండే దేవుడుగా అనారోగ్య పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియరా, మరి తీవ్రమైన ఆ పరిస్థితుల్లో పరుండు ఉన్న ఆమె అదే వచనంలో చూస్తాం, ఆమె తిరిగి మరలా లేచి నిలవబడింది. తిరిగి లేచి నిలవబడినట్లుగా ప్రభు చేశారు. ఆయన మిమ్మును కరుణింపవలనని నిలిచి ఉన్నాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సంఘటనను మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. తీసుకొని రమ్మనేను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ప్రభువు నిలిచిపోయారు. ఆ సంఘటన 35వ వచనం నుంచి 43వ వచనం వరకు ఉన్నటువంటి సంఘటనను మనం గమనిస్తే, గురుడివాడు త్రోవ ప్రక్కన ఉన్నవాడు నిజంగా మరి ఆయన దేని కొరకు భిక్షాటన చేస్తున్నాడో తన జీవనోపాధి కొరకు. అయితే ప్రభువు ఆ మార్గం గుండా వెళుతున్నారని తెలిసినప్పుడు అతడు చేసిన భిక్షాటన వేరు. దేని కొరకు భిక్షాటన చేశాడంటే, నన్ను కరుణించుము అని 39వ వచనంలో 38వ వచనంలోనూ మనం చూస్తాం. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఎప్పుడైనా ప్రభు పాదాల దగ్గర ఈ రీతిగా అడిగిన సందర్భం ఉందా? నన్ను కరుణించు ప్రభువా అని. దేవుని కరుణ కొరకు ఆయన కేకలు వేస్తున్నవాడుగా ఉన్నాడు కదా. 2 మార్లు ఉంది. 38వ వచనంలో ఉంటుంది, కరుణించుమని కేకలు వేయగా అని. 39వ వచనంలో ఉంది, మరి ఎక్కువగా కేకలు వేశాను. దేవుని కరుణ కొరకు ప్రభు వెంట వస్తున్న వారు గద్దించారట, ఊరుకోరా అని. కానీ ఆయన మాత్రం కరుణ కొరకు, దేవుని కరుణ కొరకు వేడుకుంటున్న వాడుగానే ఉన్నాడు. అందుకు 40వ వచనంలో ఉంది, అంతటా యేసు నిలిచెను. ఒక ఆయన చక్కటి మాట చెప్పారు. యెహోషువ ప్రార్థన దగ్గర సూర్యచంద్రులను నిలిపినటువంటి దేవుడే, సూర్యచంద్రులను నిలిపిన దేవుడు ఆయనే నిలిచిపోయాడట. సూర్యచంద్రులు ఈ ఖగోళములో నిలిచి ఉండడానికి కారకుడైనటువంటి ప్రభువు కరుణించుమన్నటువంటి కేకలకు, ఒక గుడ్డివాని కేకలకు నిలిచినటువంటి దేవుడు. విలువలేదు కదా గుడ్డివానికి. ఆయనతో వస్తున్న జనసమూహం ఆయన్ని గద్దిస్తే ఆయన కొరకు, గుడ్డివాని కొరకు ఆయన నిలిచి ఉండడం, త్రోవ ప్రక్కన ఉన్న వాని కొరకు, విలువలేని వాని కొరకు. ఇంకొక మాట మీరు గమనించినట్లయితే 41వ వచనం, వాడు దగ్గరకు వచ్చినప్పుడు వాట్ షల్ ఐ డూ అది. మీరు ఎప్పుడైనా షాపుకి కానీ లేకపోతే చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు మనకేం కావాలా అని ఆయన మన దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళు, మీకేం కావాలండి అంటే ఆయన సర్వెంట్ లాగా, వాట్ షల్ ఐ డూ ఫర్ యూ, నేను నీకేం చేయగోరుచున్నావు ప్రభువు. అందుకే ఆయన మనల్ని కరుణించాలని నిలిచి ఉన్నాడు అన్న మాట. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు వాడు చూపును అడిగాడు, చూపును పొందుకున్నాడు.
43వ వచనంలో ఉంటుంది, దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. త్రోవ ప్రక్కన ఉన్న వాని జీవితం ఇప్పుడు ఆయన్ని వెంబడించే జీవితంగా మారింది. జనసమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉంటే వారిలో ఒకడయ్యాడు. ప్రభువుని వెంబడించే వారిలో ఒకడయ్యాడు. ప్రభు ముఖాన్ని చూచే భాగ్యాన్ని పొందుకున్న వారిలో ఒకడయ్యాడు. పిల్లరా, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలిచి ఉన్నాడు. 3వ సంఘటనను కూడా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. పిల్లరా, ప్రభువు గొప్ప కార్యాన్ని సిలువలో ఆయన చేశారు. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు సింహాసనం మీద ఆసీనులై ఉండాల్సినటువంటి సమయాన్న అంతరంగంలో వేదనతో, దుఃఖంతో, అది ప్రభువు కొరకు వెతుకుతున్నటువంటి తత్వంతో ఉన్న మరియ కొరకు ఆయన నిలిచి ఉన్నవాడుగా మనకి ఆ భాగంలో మనకి కనబడుతుంది. యేసు నిలిచి ఉండెను. అంతరంగంలో ఉన్న ఆ గలిబిలి లేకపోతే ఆ వేదన దగ్గర కూడా ఆయన నిలిచి ఉండేవాడు. అనారోగ్యం దగ్గర ఆయన నిలిచి ఉన్న స్థితిని మనం చూసాం. అంగవైకల్యం అది ఏ రీతికైనా కావచ్చు, మానసికంగానైనా శారీరకంగానైనా వైకల్యపు పరిస్థితి దగ్గర ఆయన నిలిచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. 3వది అంతరంగపు దుఃఖం దగ్గర ఆయన నిలిచిన వాడిగా నిలిచి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు కదా, 15వ వచనం, 20వ అధ్యాయం 15వ వచనం. ఆయన మాత్రమే అనగలిగిన మాట అది. మనం అడగగలం కానీ ఆ ఏడుపును తీయలేం. అడిగి ఆ దుఃఖంలోనైనా వేదనలోనైనా వెలుపలకు తీసుకుని రాగలిగిన ప్రభువు. 16వ వచనంలో ఉంది, మరియా అని పిలిచారు. ఆమె ఆయన వైపు తిరిగి, ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగిందో ఆయన ఎవరో అర్థమైపోయింది. ప్రభుని, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రభు అంటారు, నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలిచేదను. మరియా అని ఎప్పుడైతే పిలిచారో ఆ పిలుపు ప్రభువుదే అని అర్థమయ్యింది. ఆమె వెంటనే ప్రభుని అని పలికింది. సో అంతరంగంలో ఉన్న ఆ వేదన దగ్గర కూడా ఆయన నిలిచి ఉన్నవాడిగా మనము చూస్తూ ఉన్నాం. మరొక సంఘటన 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచెను. అయోమయం. ఇది శిష్యుల యొక్క మరి ఆలోచన విధానమే కానీ లేకపోతే వారి జీవిత ప్రయాణమే కానీ ఏం చేయాలి ఇప్పుడు అన్నటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి దగ్గర సముద్రంలో ఉన్నారు. చేపల పట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మరి దిక్చూచిలాగా ధరిన నిలిచి, మీ గమ్యానికి దిక్కు నేనే అన్నట్లుగా ఆ సముద్రపు ధరిన నిలిచినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యుల ధరి మీది, మీ ధరి నేనే, నా ధరికే మీరు రావాలి అని అక్కడ చాలా విషయాలు 20వ అధ్యాయంలో ప్రభువు చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. వారికి ఆహారాన్ని సిద్ధపరచడం, వారిని పిల్లలారా అని పిలవడం, వెనుదిరిగి వెళ్ళిపోయిన తత్వం కలిగిన వాని కొరకు ఆయన నిలిచి ఉన్నవాడిగా మనం చూస్తూ ఉంటాం. అందుకని 103వ కీర్తనలో ఆ మాటలు ఎంత శ్రేష్టంగా ఉంటాయో ఒకసారి ఆ కీర్తనలు కూడా చూద్దామా. నూట 103వ కీర్తనలో 10వ వచనం.
మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, ప్రతీకారము చేయలేదు, ప్రతిఫలము ఇయ్యలేదు. పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన మన ఎడల వ్యవహరిస్తే మనము ఉండేవారము కాదు. కానీ ఆయన ఎలాగూ వ్యవహరించాడట? 14వ వచనంలో ఉంది, అదే కీర్తనలో, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని చెప్తూ ఆయన మరి ఎలాగా మన ఎడల వ్యవహరించారు? 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, ఇప్పుడు తండ్రి తన కుమారులు ఎడల ఏ రీతిగా స్పందిస్తూ ఉంటారో తన పిల్లల ఎడల ఆయన ఆ రీతిగా స్పందిస్తూ మరేం చేశారో చూస్తే 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. పడమటికి తూర్పు అవి ఎప్పటికీ కలవు. మన పాపముల విషయం ఆయన చేసిన కార్యం అంత ఉన్నతమైనది, అవి ఎప్పటికీ మన మీద ఉండవు. దాని యొక్క శిక్షను ప్రభువు అంతగా తీసివేసినట్లుగా ఆయన వీళ్ళరా మనల్ని కరుణించుట కొరకు నిలిచి ఉన్నాడు. నువ్వు నిలిచి ఉండడం కాదు, నిన్ను కరుణించాలని ఆయన నిలిచి ఉన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. చివరి మాటను చూసుకుని దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనం ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇది అందరి కొరకు నిలవబడిన ప్రభువుని మనం ఇక్కడ చూడగలుగుతాం. అనారోగ్య పరిస్థితుల దగ్గర నిలిచి ఉన్న వాడిని మనం చూసాం, అంగవైకల్యం దగ్గర నిలిచి ఉన్న వానిగా మనం చూసాం, అంతరంగంలో ఉన్న దుఃఖపు స్థితి దగ్గర ఆయన వారి పక్షాన నిలిచిన వానిగా చూసాం, అయోమయం గుండా వెళుతున్న ప్రయాణపు దిశ దగ్గర ఆయన నిలవబడిన వాడుగా ఉన్నాడు. ఇదిగో మరొక సంఘటన, ఇది అందరి కొరకు నిలిచి, చదువు తల్లి, తట్టుచున్నాను, భోజనము చేయదము, నాతో సహవాసం. 21వ వచనంలో ఉంటుంది, ఆ రెండు మాటల్లో ఉన్న నాకు సంతోషకరమైనటువంటి మాటలు. నాతో కూడా భోజనము చేయుదురు, నాతో కూడా సింహాసనమందు కూర్చుంటారు. నాతో కూడా, నాతో సహవాసము, నాతో సింహాసనము. ఎవరికి? ఎవరైతే ఆయన స్వరం విని ఆయన స్వరానికి లోబడి తలుపు తెరుస్తారో వారికి ఇటు భాగ్యం ఇవ్వబడుతుంది. శిలువ మీద అందరి కొరకు నిలిచి ఉన్నటువంటి దేవుడే నేడు మన హృదయ తలుపుల దగ్గర నిలిచి ఉండి తట్టుచూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన కరుణా సంపన్నుడు, కరుణించుటకు సంపన్నత కలిగినటువంటి దేవుడు, కరుణించుటలో ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు. ఇది నాన్న నిన్ను నన్ను కరుణించడానికి నిలిచి ఉన్నాడు. గురుడివానిలాగా కరుణించుము అని కేకలు వేద్దాం. కరుణించబడిన ఆ అనుభూతిని పొందుకొని ఉన్న మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక.